హరినామ సంకీర్తన యజ్ఞం అందరూ చేయొచ్చు. అందరూ కూడా ఈ కలియుగంలో అందరూ కూడా యజ్ఞించి హరినామ సంకీర్తన యజ్ఞం చేసి యజ్ఞ ఫలితాలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా పొందొచ్చు. ఆ రోజు మనం హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి. అది మనం చేయించాం. పొద్దు నుంచి రాత్రి వరకు అఖండ హరినామ సంకీర్తన యజ్ఞం చేయించాం కృష్ణాష్టమి రోజు. అది మన భక్తులు చేయాల్సిన మొదటి లక్షణము, ముఖ్యమైన లక్షణము, శాశ్వతమైన లక్షణం, సుఖాన్ని ఇచ్చే లక్షణం. అది తర్వాత రెండో విషయము భగవంతుడికి సంబంధించిన భాగవత లీలలు, భగవద్గీత శాస్త్రం గురించి ప్రజలకు తెలియజేసి ఆ శాస్త్రాల్లో నుంచి భాగవతంలో నుంచి భగవంతుడు చేసిన లీలలు చెప్పి వాళ్ళ భక్తి మార్గంలో ఉంచటము మనకి రెండో విషయం. మన భక్తులుగా మనం చేయాల్సిన కృష్ణాష్టమోత్సవాల్లో చేయాల్సిన పద్ధతి వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరికీ భక్తి మార్గంలో తీసుకురావడం, అట్లాగే భక్తిలో ఉంచడం, వాళ్ళందరినీ ఆధ్యాత్మిక జీవనంలో తయారు చేసే విధంగా ఈ కృష్ణాష్టమోత్సవాల్లో మనం వాళ్ళని తయారు చేయాలి. వేరే మనకి మతస్థులు ఉన్నారు, వాళ్ళ పండగలప్పుడు ఈ జనాలందరినీ మార్చేసి ఏదో రకంగా మార్చేసి వాళ్ళని వసూలు చేసుకుంటారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మన భక్తికి సంబంధించిన శాస్త్రాలకు సంబంధించిన ఆ సమయంలో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ గా వస్తారు, ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళకి అప్పుడు భగవంతుడికి సంబంధించిన లీల తెలియజేసి వాళ్ళకి కూడా చెప్పాలన్నమాట. ఎందుకంటే పిల్లలప్పటి నుంచే తయారు చేయాలి భక్తి యొక్క సేవలు. పిల్లలప్పటి నుంచి మనం తయారు చేయకపోతే పెద్ద అయినాక వాళ్ళ యమగండాలు అవుతారు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు, అప్పుడు వాళ్ళ తండ్రి కాలంలో చాలా రాక్షసులు భయంకరమైన శిక్షలు విధిస్తున్నారు. భయంకరమైన ఆ శిక్షల్లో కూడా చాలా ప్రమాదకరమైన శిక్షలు విధిస్తున్నారు. ఆ శిక్షల సమయంలో ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, మనం ఒక్క క్షణం గనక భగవంతుని నామాన్ని మర్చిపోతే ఈ భయంకరమైన బాధను అనుభవించాలి అని చెప్పాడు. కలియుగం కూడా అంతే. కలియుగంలో కలిపురుషుడు చాలా చోట్ల ఉన్నాడు, 4 చోట్లే కాదు. మొత్తుపానీయాలు, జోదము, అక్రమ స్త్రీపురుషుల సంపర్కము, తర్వాత ఇది జోదము, మొత్తుపానీయాలు, మాంసభక్షణం. వీటికి సంబంధించిన శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో సంబంధించిన ఇప్పుడు మామూలుగా అనుకుంటాం. దాంతోపాటు ఈ పిచ్చ టీవీలు చూడటం కూడా కలిపురుషుడు ఉన్నాడు. పిచ్చ ఈ పేపర్లు చూడటం కూడా కలిపురుషుడు ఉన్నాడు. కాఫీలు టీలు తాగుతున్నా కూడా కలిపురుషుడు ఉన్నాడు. అన్ని చోట్ల ఏదైతే సనాతనంగా మనం చేయలేదో వద్దన్నామో అదంతా టీవీలు చూడటం కూడా కలిపురుషుడు ఉన్నాడు. అంటే కాలం అంతా వృధా చేసేదంతా కూడా కలిపురుషుడు ఉండి ఏదో పని చేపిస్తాడు, భక్తి చేయలేదు. అందుకనే మనం ఏం చేయాలంటే భక్తి చేయాలి అన్ని వేళ. అది చాలా తేలికైంది. ఇది భోజనం చేసేటప్పుడు కృష్ణార్పణం, తిన్నప్పుడు కృష్ణార్పణం, ఎవరికైనా ఇచ్చిన కృష్ణార్పణం, కూర్చున్నా మాట్లాడినా శ్రీకృష్ణుడు స్మరిస్తూ ఉన్నారు. అనన్య చింతయంతో మాను. అప్పుడే కృష్ణుడు లోకాన్ని చేరతారు. వైకుంఠం వెళ్ళాలని నాకు తేలికని కాదు. నిరంతరం హరినామం చేస్తే మరణ సమయంలో హరినామం చేయటం వల్ల భగవంతుడు తీసుకెళ్లే భగవద్ధామాన్ని చేరే అంచే నారాయణ స్మృతి, అంత్యంలో నారాయణ స్మృతి అనేది కలిగింది మనకి. ఎప్పటి నుంచి అనకపోతే అప్పుడు కలక్క మళ్ళా ఈ జన్మలో ఎత్తుతా ఉంటాం, చస్తా ఉంటాం, కొడతా ఉంటాం, గాజులు వస్తూ ఉంటాయి, ముసలితనం అవుతాం. మిగతా జంతువుల రకాలకు సంబంధించి మిగతా జీవరాశులకు సంబంధించింది అసలు జ్ఞానం అనేది మనం పొందలేదు. ఏదైనా కొంచెమో గొప్ప మనం సుఖంగా జీవించడానికి మానవ జన్మ ఒకటే గొప్ప. అందువల్ల ఈ కృష్ణాష్టమోత్సవాలు ముఖ్యంగా శాస్త్రం గురించి తెలియజేయాలి. తర్వాత అఖండ హరినామ సంకీర్తన చేయాలి. ఇంకో విషయము గోరక్షణ చేయాలి. గోవులు బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడ గో బ్రాహ్మణితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జగత్ అంతా హితంగా సుఖంగా ఉండాలంటే బ్రాహ్మణులు రక్షించాలి. అంటే శాస్త్రం చెప్పే బ్రాహ్మణులందరినీ రక్షిస్తూ ఉన్నాము. ఇప్పుడు శాస్త్రాల గురించి చెప్పాము, మనం గోరక్షణ గురించి కూడా చెప్తున్నాం. మనంతు కృష్ణ భక్తులు ఏం చేస్తారు, గోమాత ఉత్పత్తితో తయారైన ఆవులేని, ఆవు పాలని, ఆవు పెరిగిని, తర్వాతనేమో గో ఆధారితో తయారైన వ్యవసాయంతో వచ్చే ధాన్యంతో ఆహారం పెడతాం. ఎంతో కొంత గోరక్షణలో మన వంతు ఆ రోజు మనం చేయలేకపోయినా గోరక్షణ దానికి సంబంధించిన వస్తువులు భగవంతుడికి వాడితే శ్రేష్టం. కృష్ణుడు ఆవు పాలి తాగేవాడు,
ఆవు నెయ్యి తీసుకునేవాడు, ఆవు పెరుగు తీసుకునేవాడు, ఆవుల దగ్గరే ఉండేవాడు. ఆవులే రక్షించాలి. ఆవులే మనకి భోజనము, రక్ష, బలము, శక్తి. ఇప్పుడు మేము రోజు ఇప్పుడు మీకు ఆవులైతే కిచిడీ చేశాం, చాలా అద్భుతమైన. మనం అట్లా గోరక్షణ కూడా చేయాలి. అది మన భక్తుల లక్షణము. కృష్ణాష్టమి ఉత్సవాల లక్షణము. కృష్ణాష్టమి అంటే అందరూ చేస్తారు, అందరూ చేసింది కాదు, భోజనం ఒకటే కాదు, భగవంతుడికి సంబంధించి ఎన్నో లీలలు, తర్వాత ఆయన చేసిన నాటికలు ద్వారా, లీలల ద్వారా, రామలీలలు, కృష్ణలీలల ద్వారా, పిల్లలు చేసే నాటికలు, వాటి వల్ల కృష్ణ లీలల ప్రదర్శన జరుగుతుంది. ఆయన సాహస లీలలు, ఆయన రక్షణ లీలలు, అవన్నీ కూడా పిల్లల ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనం హరే కృష్ణ. అట్లా కృష్ణాష్టమోత్సవం భక్తులు చేసేది వేరు, భక్తులు కాని వాడు చేసేది కూడా ఉంటది. అయితే కృష్ణాష్టమోత్సవం చేయటం మంచిదే. శాస్త్రబద్ధంగా చేసేదానికి పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది. దానికి కూడా ఎంతో ఖర్చు కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసి బాగా చేస్తూ ఉంటాం మనం. హరే కృష్ణ. అట్లాగే రాధాష్టమి కూడా ఉంది. ఈ నెల 31 తారీఖున మధ్యాహ్నం వరకు ఉపాసం ఉండాలి. మధ్యాహ్నం అభిషేకాలు ఉంటాయి, భోజన ప్రసాదాలు ఉంటాయి. పాండాటి స్వామి దేవాలయంలో అందరూ మధ్యాహ్నం రండి. 11 కాడి నుంచి 12 గంటల వరకు అభిషేకాలు. అభిషేకం అయిన తర్వాత భోజనం ఉంటుంది. ఎందుకంటే అభిషేకాలు కూడా ఎందుకు చేస్తాం మనం? ఆవు పాలు సంబంధించిన, పెరుగుకు సంబంధించిన ఉత్పత్తులు మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తేనే గోవులు ఎంతో కొంత రక్షణ ఉంటుంది, రక్షణ ఏర్పడుతుంది. హరే కృష్ణ. జాయ్ కలియుగ హరినామ సంకీర్తనకి, శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి, అనంత కోటి వైష్ణవునికి.